ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళు 10 సంవత్సరాల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎర్రవెల్లిలో కట్టిన 30 ఇళ్ళు 40 ఇళ్ళు బొమ్మలు చూపిస్తాడు. ఈ ఎన్నికలు అవడంతోనే ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు మీకు కట్టించిస్తాను, నీ కొడుకు వస్తే నీ కోడలు వస్తే ఒకటే గది ఉంటే ఎక్కడ పడుకుంటారు వాళ్ళిద్దరూ అని మాయమాటలు చెప్పిన ఆనాటి పెద్ద మనిషి కట్టించిన ఇళ్ళు మొత్తం కూడా పూర్తి చేసింది 1 లక్ష ఇళ్ళు కూడా లేవు. అదే రాష్ట్ర విభజన జరగకముందు మన తెలంగాణ రాష్ట్రం, ఈనాటి రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు 25 లక్షల ఇళ్ళు. అదే పద్ధతిలో ఈ సంక్రాంతికి ఒకరోజు అటు ఇటు మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం 4,50,000 ఇళ్ళు మొదట విడత ఇస్తున్నాం. రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్ళు కట్టించాలన్నదే చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం యాడికి పోయినా కూడా ఆ దొరవారు మొదలుపెట్టిన మొండికోటల బిల్డింగ్లు కనిపిస్తుంటాయి, ఇందిరమ్మ ఇళ్ళు. ఏది 2 BHK ఇళ్ళు కనిపిస్తుంటాయి. ఆ 2 BHK ఇళ్లను కూడా ప్రభుత్వ సొమ్ముని ఆనాటి పెద్దలు దుర్వినియోగం చేస్తే బేషిజాలకు పోకుండా ఆ సగమ కట్టిన ఇళ్లను కూడా చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఇళ్ళు కూడా పూర్తయిన వాటిని సంక్రాంతి లోపే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు పేదోడివేనా, నువ్వు పేదోడివైతే తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.